హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన తెలుగు అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్నటువంటి వారందరికీ కూడా అనేక పథకాల ప్రయోజనాలను మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న విషయం మనందరికీ కూడా తెలిసిందే. మరి రేషన్ కార్డులు ప్రామాణికంగా తీసుకొని ఇప్పటి వరకు కూడా విడుదల చేసినటువంటి పథకాలను మీరు గమనించవచ్చు. దాంతోపాటుగా మీకు ఏదైనా సరే ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు కనుక జమ కాకపోతే కూడా మీరు రేషన్ కార్డు ద్వారానే గ్రీవెన్స్ అనేది పెట్టుకోవాల్సిన కూడా అవసరం కూడా ఉంది. మరి ఇదే విధంగా ఇప్పుడు మళ్ళీ కూడా కొత్త పథకాలను అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఖచ్చితంగా రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వారంతా కూడా ఈ నెల 30వ తారీఖు లోపు ఇలా చేసుకోవాలని ప్రభుత్వం మరొకసారి ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది. మరి ఈ నెలలో కూడా మనకు కొన్ని పథకాలు అయితే అమలు కాబోతున్నాయి. మరి ఈ యొక్క పథకాలన్నీ కూడా మనకు రావాలి, మనం ఈ పథకాల ద్వారా లబ్ధి పొందాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా మనం చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ముఖ్యంగా రేషన్ కార్డు అనేది మనకు చాలా అవసరం. నేను గత వీడియోలో కూడా చెప్పాను. మరి ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులను అయితే తీసుకొచ్చింది. క్యూఆర్ కోడ్తో కలిగినటువంటి రేషన్ కార్డులను అయితే తీసుకొచ్చి ఎటువంటి మనకి ఏదైతే మనకు అవినీతికి తావు లేకుండా, అంటే ఎటువంటి అర్హత లేనటువంటి వారు లబ్ధి పొందకుండా ఈ యొక్క విధానాన్ని తీసుకురావడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డు పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా మనకి ఈ యొక్క అప్డేట్స్ కనుక చేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదని, మరి ఈ విధంగా మీరు అప్డేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉందని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇక్కడ చెప్తుంది. మరి ఏం చేయాలి, ఏం చేస్తే మనకి ఈ యొక్క పథకాల ద్వారా కూడా మనకు ఇక్కడ అప్డేట్స్ అవి వస్తాయి, ఈ యొక్క రేషన్ కార్డుకు చేసుకోవాల్సినటువంటి అప్డేట్స్ ఏంటి, వివరాలన్నీ కూడా కంప్లీట్గా ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. చాలా ఇంపార్టెంట్ వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి. చివరి వరకు చూడటమే కాకుండా వీడియోను లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా వివరాలు అయితే చూద్దాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మనకు రేషన్ కార్డులు కలిగిన ఉన్నటువంటి వారు ఉన్నారో, అంటే ఇప్పటికీ పాత రేషన్ కార్డులు కలిగిన వారు కానీ ఇప్పటికీ కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకున్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది. మరి ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతుంది. ముఖ్యంగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగినటువంటి వారు ఉన్నారో వారికి ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమ పథకాలను కానీ, ప్రభుత్వం ప్రతి నెల కూడా ఇచ్చేటువంటి రేషన్ కానీ ఇవన్నీ కూడా రావాలంటే మనకు స్మార్ట్ రేషన్ కార్డు అనేది తప్పనిసరి. అలాగే మనకు ఏదైనా సరే సంక్షేమ పథకాల డబ్బులు రాకపోయినా కానీ మనం మళ్ళీ కూడా గ్రీవెన్స్ పెట్టుకోవాలన్నా కానీ మనకు రేషన్ కార్డు అనేది ఇంపార్టెంట్. ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి రేషన్ కార్డు విషయంలో ఏపీ ప్రభుత్వం చాలా మార్పులు అయితే తీసుకొచ్చింది. గతంలో ఉన్నటువంటి పేపర్ కార్డులు కాకుండా మినీ కార్డులు, అంటే ఏటీఎం కార్డు మాదిరి ఉన్నటువంటి ఒక స్మార్ట్ రేషన్ కార్డును తీసుకొచ్చి దాదాపు 1,46,00,000 మందికి పైగా రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం అయితే పంపిణీ చేయడం జరిగింది. మరి 1,46,00,000 మందికి స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ దాదాపు కొత్త రేషన్ కార్డులను ఒక 9,50,000 మందికి పైగా ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను అయితే పంపిణీ చేయడం జరిగింది. మరి ఈ స్మార్ట్ రేషన్ కార్డులు ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే ఇచ్చింది. ముఖ్యంగా ఇక్కడ ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే, ఇప్పటికే పాత రేషన్ కార్డులు కలిగినటువంటి వారంతా కూడా ఈ యొక్క అప్డేట్ అనేది చేసుకున్నారని, ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డులు పొందినటువంటి వారంతా కూడా ఈ యొక్క అప్డేట్ అనేది చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని, మరి ఈ నెల 30వ తారీఖు లోపు ప్రతి రేషన్ కార్డుదారుడు కూడా మీరు ఒక్కరే కాదు, నేను గత వీడియోలో కూడా చెప్పాను, మీరు ఒక్కరే కాదు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా వెళ్ళి రేషన్ దుకాణానికి వెళ్ళి మీరు ఈ కేవైసీ అనేది చేసుకోవాలి. ఈ కేవైసీ అంటే ఏంటి అనేది కూడా నేను చెప్తాను. ఈ కేవైసీ అనేది ఉంటేనే మీరు ఉన్నట్లు అన్నమాట, అంటే మీ కార్డులో మీరు సభ్యులుగా ఉన్నట్లు. ఈ కేవైసీ అనేది లేకపోతే మీ కార్డుకి ఎటువంటి వాల్యూ అనేది ఉండదన్నమాట. అంటే ఈ కేవైసీ అంటే మీరు వేలిముద్ర వేసి మీ కార్డుదారులు మీరే అని చెప్పి నిర్ధారించాలి. ఇలా మీరు ఎప్పుడైతే ఈ కేవైసీ
వేసి కార్డు మాదే అని చెప్పి నిర్ధారించుకుంటారో అప్పుడు ఆ కార్డు అనేది యాక్టివ్గా ఉంటుంది. మరి రేషన్ కార్డు వచ్చినంత మాత్రాన, అంటే కొత్త స్మార్ట్ రేషన్ కార్డు ఇచ్చినంత మాత్రాన ఈకేవైసీ కనుక లేకపోతే మనకు ఎటువంటి ప్రభుత్వ పథకాలు కూడా మనం తీసుకోలేం. దాంతోపాటుగా మనకు ఈ యొక్క సరుకులు కూడా రావు, రేషన్ సరుకులు కూడా రావు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క రేషన్తో పాటు ఈ యొక్క పథకాలన్నీ కూడా రావాలంటే మనకు ఎటువంటి అప్డేట్స్ లేకుండా మనకు ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే మనం ఉంది. మరి ఈ యొక్క రేషన్ కార్డులు కలిగినటువంటి వారంతా కూడా ఈ నెల 30వ తారీఖు లోపు మీరు ఖచ్చితంగా రేషన్ దుకాణానికి వెళ్ళి లేదా గ్రామవార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారి ద్వారా ఈ యొక్క ఆధార్ కార్డులు, అంటే మీ కుటుంబంలో మీ యొక్క రేషన్ కార్డులో ఎంతమంది ఉంటారో అంతమంది, ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా, 5 మంది ఉన్నా కూడా అందరూ మీ యొక్క ఆధార్ కార్డులు తీసుకొని వెళ్ళి ఈ యొక్క ఈకేవైసీ అనేది చేయించుకోవాలి. మరి ఈకేవైసీకి వెళ్ళే దానికంటే ముందు మీ యొక్క ఆధార్ అప్డేట్ అనేది చేయించుకొని వెళ్ళండి. అంటే ఆధార్ అప్డేట్ అంటే బయోమెట్రిక్ అప్లికేషన్. అక్కడికి ఆధార్ సెంటర్కి వెళ్ళి మేము వేలిముద్రలు అప్లికేషన్ చేయించుకోవాలంటే బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలని చెప్తే వాళ్ళు మీకు కొంత డబ్బులు అనేది ఛార్జ్ చేసి మీకు బయోమెట్రిక్ అప్లికేషన్ చేస్తారు. అది కూడా సచివాలయాల్లోనే జరుగుతుంది. సచివాలయాల్లో ఎక్కడ అన్ని సచివాలయాల్లో ఉండదు. ఏ సచివాలయానికి అయితే ఆధార్ సెంటర్ ఇచ్చి ఉంటారో ఆధార్ సెంటర్కి వెళ్ళి మీరు ఈ యొక్క వేలిముద్ర అనేది అప్డేట్ చేసుకోవాలి. కాబట్టి మీరు ఈ యొక్క వేలిముద్రలు అనేది ముందుగా అప్డేట్ చేసుకోవాలి. కాబట్టి మీరు ఈ యొక్క వేలిముద్ర అనేది ముందుగా అప్డేట్ చేసుకోండి. తర్వాత ఈకేవైసీ చేసుకోవడానికి వెళ్ళండి. మీరు ఈకేవైసీ చేసుకున్న తర్వాత కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి ఈ విధంగా మీరు ఈకేవైసీ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ నెల 30వ తారీఖు లోపు చివరి తేదీ ఇచ్చారు. ఈ నెల 30వ తారీఖు లోపు మీరు ఈకేవైసీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక రెండవదిగా చూసుకుంటే కొత్త స్మార్ట్ రేషన్ కార్డుకి ఎవరైనా అప్లై చేసుకోవాలంటే ఇప్పటికీ కూడా ప్రభుత్వం అవకాశం అయితే ఉందంటే ఇది నిరంతర ప్రక్రియ అన్నమాట. రేషన్ కార్డుకు అప్లై చేసుకోవడం కోసం ప్రభుత్వం ఎటువంటి చివరి తేదీ అనేది ప్రకటించకుండా నిరంతరంగా కూడా మీరు స్మార్ట్ రేషన్ కార్డుకు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. కేవలం అంటే గతంలో కొత్తగా పెళ్ళైనటువంటి వారంతా కూడా మ్యారేజ్ సర్టిఫికేట్ అని, ఫోటో అని ఇలాంటివన్నీ కూడా పెట్టింది. చాలామంది మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం రిజిస్టర్ కార్యాలయాల చుట్టూ తిరగలేక ఇబ్బంది పడ్డారు. దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తే ఇటువంటి అన్నిటినీ కూడా తొలగించేసి కేవలం ఆధార్ కార్డులు ఉంటే చాలని చెప్పేసి ప్రభుత్వం ఈ యొక్క ఆధార్ కార్డులు మూలంగానే మీరు గ్రామవార్డు సచివాలయానికి వెళ్తే అక్కడ అప్లికేషన్ ఇస్తారు. రేషన్ కార్డు అప్లికేషన్ ఫిలప్ చేసి ఆధార్ కార్డులు కనుక మీరు చేస్తే, ఆధార్ కార్డులు కనుక జిరాక్స్ ఇస్తే అక్కడ మీకు కొత్త స్మార్ట్ రేషన్ కార్డుకు అప్లై చేసుకోవడం జరుగుతుంది. తర్వాత మీ వివరాలన్నీ కూడా పరిశీలించి ఈ యొక్క కొత్త స్మార్ట్ రేషన్ కార్డుకు మీరు అర్హులా కాదా అని చెప్పేసి నిర్ధారించడం జరుగుతుంది. మరి స్మార్ట్ రేషన్ కార్డు వచ్చినటువంటి వాళ్ళంతా కూడా, కొత్తగానే వచ్చినటువంటి వాళ్ళంతా కూడా మీరు కొత్తగా ఇప్పుడు ఇండ్ల పథకాన్ని తీసుకొచ్చింది, అందరికీ ఇల్లు అనే పథకాన్ని తీసుకొచ్చి ఇక ఈ నెల 12వ తారీఖున మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు చిన్నమండం దగ్గర మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆయన ఇళ్లను కూడా పరిశీలించి చేయబోతున్నారు. ఆల్రెడీ పంపిణీ కూడా చేసేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క అందరికీ ఇల్లు పథకాన్ని కూడా ప్రభుత్వం ప్రారంభించేసింది. దాదాపు 41,000 మందికి పైగా ఇళ్లనైతే కేటాయించడం జరిగింది. మరి స్మార్ట్ రేషన్ కార్డు వచ్చిన వారు కొత్త ఇంటికి కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు, టైం ఉంది. దరఖాస్తుకు మరి గ్రామవార్డు సచివాలయం ద్వారా కానీ మీ సేవ ద్వారా కానీ మీరు PMAY అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అందరికీ ఇల్లు పథకానికి మీరు అప్లై చేసుకోవచ్చు. మీ దరఖాస్తు చేసుకుంటే మీకు కొత్త ఇంటిని కూడా, కాలనీ ఇళ్లను కూడా ప్రభుత్వం అయితే మంజూరు చేయబోతుంది. గ్రామాల్లో అయితే 3 సెంట్లు ఇస్తారు, పట్టణాల్లో అయితే 2 సెంట్ల స్థలాన్ని ఇస్తారు. అలాగే ఇల్లు కట్టుకుంటే మనకు బిల్లు రూపంలో 2,85,000 వరకు ప్రభుత్వం అందిస్తుంది. రేషన్ కార్డు ఉంటే ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఈకేవైసీ చేసుకోమని చెప్పి ప్రభుత్వం అందుకనే పదే చెప్తుంది. కాబట్టి రేషన్ కార్డు ఈకేవైసీ అనేది మీరు తప్పనిసరిగా కంప్లీట్ చేసుకోండి. ఈ నెల 30వ తారీఖు లోపు మీ రేషన్ కార్డు ఈకేవైసీ కంప్లీట్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలంటే కూడా అప్లై చేసుకోండి. రేషన్ కార్డుకు అప్లై చేసుకోవడానికి మాత్రం నిరంతరంగా మీరు అప్లై చేసుకుంటూ ఉండొచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక రెండోది చూసుకుంటే మనకు రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు చేయాల్సినటువంటి మరొక పని ఏంటంటే, ఎవరైనా సరే నేను గత వీడియోలో కూడా మన
సబ్స్క్రైబర్స్ అడిగారు. మరి ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే చేసుకోమని చెప్పాను. ఈ మార్పులు చేర్పులు చేసుకున్నాం మేము, మాకు రేషన్ కార్డు రాలేదు అన్నారు. మీకు పోస్ట్ ద్వారా రేషన్ కార్డు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది. ఈ మార్పులు చేర్పులు చేసుకున్నటువంటి వారంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ స్మార్ట్ రేషన్ కార్డు మీకు పోస్ట్లో వస్తుంది. మళ్ళీ కూడా మీకు చేతికి ఇవ్వరు, మళ్ళీ కూడా మీకు పోస్ట్లో రావడం జరుగుతుంది ఈ స్మార్ట్ రేషన్ కార్డు. ఈ విషయాన్ని మీరు గమనించండి. ఇక రెండోదిగా చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇప్పటి వరకు కూడా రేషన్ కార్డు తీసుకున్నటువంటి వారి కార్డులన్నీ కూడా మనకు ఎంఆర్ఓ కార్యాలయాల్లో ఉన్నాయి. మీ ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్ళి విఆర్ఓ గారిని సంప్రదించి అక్కడ మీ రేషన్ కార్డు ఉంటే మీరు తీసుకోవచ్చు. ఒకవేళ పూర్తిగా రేషన్ కార్డు రాకుంటే ఉంటే విఆర్ఓ గారిని సంప్రదించి దానికి కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా ఇస్తే మళ్ళీ కూడా వాళ్ళు మీకు కొత్త స్మార్ట్ రేషన్ కార్డు వచ్చే విధంగా చేస్తారు. ఇవన్నీ కూడా నేను గత వీడియోలో కూడా చెప్పాను. మరొకసారి ఇవన్నీ కూడా మీకు తెలియజేయాలని చెప్పి ఉద్దేశంతో, ఎందుకంటే రేషన్ కార్డుకు ఈకేవైసీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ కాబట్టి 30వ తారీఖు వరకే సమయం ఉంది. కాబట్టి మరొక 15 రోజుల సమయం ఉంది. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.